హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 6 నెలల క్రితం గోవాలో దేవిక, సతీష్ వివాహం చేసుకున్నారు. ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు పనిచేస్తున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని దేవిక ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో దేవిక సూసైడ్ కు పాల్పడినట్లు భర్త సతీష్ గుర్తించారు. వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దంపతుల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరకట్న వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమంటున్నారు మృతురాలి బంధువులు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు దేవిక మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు. I love you. నాకు మామయ్య డాడీ అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 6 నెలల క్రితం గోవాలో దేవిక, సతీష్ వివాహం చేసుకున్నారు. ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు పనిచేస్తున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని దేవిక ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆ వివాహిత తల్లిదండ్రులు కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ ఏమైనా చెప్తున్నారా? ఇలా రాయదుర్గం పిఎస్ పరిధిలో నవవధువు సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. 6 నెలల క్రితమే గోవాలో దేవిక, సతీష్ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం 6 నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. 6 నెలల నుంచి వాళ్ళు అంటే ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారు. రాయదుర్గం పిఎస్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లో వాళ్ళిద్దరూ ఒకటే కంపెనీలో పనిచేసుకుంటూ దేవిక, సతీష్ ఒకటే దగ్గర ఉంటున్నారు. అయితే ఆ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు ఇటు సతీష్ గమనించారు. సతీష్ వెంటనే ఏదైతే కుటుంబ సభ్యులు ఉంటారో కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం కూడా అందించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పోలీసులు దేవిక కుటుంబ సభ్యులకు కూడా ఇటు భర్త సతీష్ సమాచారం అందించడంతో వెంటనే సతీష్ ఏదైతే సమాచారం వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతానికి భార్య భర్తల మధ్య గొడవే దేవిక ఆత్మహత్యకు సంబంధించి కారణంగా తెలుస్తుంది. అయితే చాలా సార్లు కూడా వరకట్న వేధింపులకు గురి చేశారని, పూర్తి ఆత్మహత్యకు కారణం సతీషే అంటూ కూడా పోలీసులకు దేవిక తల్లి రామలక్ష్మి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణం మొత్తం కూడా ఇటు మాస్టర్ యువత పూర్తిగా విషాద ఛాయలు అలుముతున్నాయి. కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు అయితే విలపిస్తున్న పరిస్థితి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే 6 నెలల నుంచి కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి నుంచి అంటే పెళ్లి చేసుకున్న మొదటి వారం నుంచే కట్నం కావాలంటూ కట్నం ఇవ్వాలంటూ కూడా వరకట్న వేధింపులు చేసినట్లుగా చాలా సార్లు కూడా తన కూతురు ఏదైతే తల్లిదండ్రులకు కాల్ చేసినట్టుగా ఇప్పటికే తల్లి రామలక్ష్మి కూడా ఇటు బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నారు. సతీష్ ని అదుపులోకి అయితే తీసుకున్నారు. అసలు వరకట్న వేధింపుల వల్లే వివాహిత నవవధువు ఆత్మహత్యకు పాల్పడిందా, దేవిక మృతికి సంబంధించి కారణాలు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ అమర్.